అయితే గులకర్రాయి దెబ్బకు అందరూ కూడా బ్యాండేజ్ చేసుకొని వచ్చేసారు. ఏం తమ్ముళ్ళు ఇంకా మీకు మానలేదా అని అడుగుతున్నా. ఇంకా మా తమ్ముళ్ళకి ఆ గులకరాయి దెబ్బ మానలేదు. ఏం తమ్ముళ్ళు గులకరాయి ఎక్కడన్నా చూసారా? చూడలేదు, కానీ తమ్ముళ్ళకు దెబ్బ తగిలింది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, డ్రామాల రాయుడు, సానుభూతి రాయుడు. మీ ఎటువంటి వాడంటే ఈ ముఖ్యమంత్రి. మీరు చూశారు ఒక్క విషయం, నేను అడుగుతున్నా, బాబాయిని గొడ్డలతో చంపింది ఎవరు తమ్ముళ్ళు? ఊకిల్డ్ బాబాయ్, ఊకిల్డ్ బాబాయ్, ఊకిల్డ్ బాబాయ్. తెలుసంటే చేలిపైకి ఎత్తండి తమ్ముళ్ళు. మీకు అందరికీ తెలుసు కేసు ఎవరి పైన పెట్టాడు? సునీత పైనే కేసు పెట్టేశాడు. అంటే వివేకానంద రెడ్డి కూతురు మా నాన్నకు అన్యాయం జరిగింది, న్యాయం చేయమని అడిగితే ఆవిడ్నే నిందితురాలుగా చేసి ఆవిడ మీదనే కేసులు పెట్టి వేధించే సైకోని మీరు చూశారు కదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. చూశారు కదా? ఇంకా మీకు రోషం రాలేదా అని అడుగుతున్నా. ఈ డ్రామాల రాయుడిని పంపిస్తారా లేదని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. పోయిన ఎలక్షన్లో కోడి కత్తి డ్రామా. నేనంట ఆయన్ని చంపడానికి కోడి కత్తి తీసుకుపోయి పొడి చేయబోయానంట. నిన్న గులకరాయ్ హత్యా ప్రయత్నం నేనే చేశానంట. ఇప్పుడు మళ్ళా ఉన్నాడు అక్యూజుడు 2 A2 ఉన్నాడు. నిన్న ఆయన సతీమణి మాట్లాడుతూ ఉంది, నేనేదో జగన్మోహన్ రెడ్డి చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నానంట. ఏం చెప్తున్నారా వీళ్ళు? నాకైతే అర్థం కాల. బుద్ధి జ్ఞానం లేకుండా రాజకీయాలంటే హత్యలు కాదు, హత్యలు చేసే వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తేది నా విధానం. అలాంటి వాళ్ళని తుదముట్టిస్తా. మళ్ళా తిరిగి హత్యలు చేయకుండా అబద్ధాలు పొంగకుండా చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అంటే చంపడం, వేరే వాళ్ళపైన వేసేయడం, వాళ్ళందరినీ శిక్షించడం, వీళ్ళు తప్పించుకోవడం, ఎప్పటికప్పుడు హత్యలు చేస్తూ ముందుకు పోవడం వీళ్ళ ప్రవృత్తి, వీళ్ళ వృత్తి. ఇది జరగడానికి వీలు లేదని ఈ నందికొట్కూరు సభలో అందరూ గట్టిగా చేపట్లు కొట్టి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. దుర్మార్గమైన ఆలోచనలు, అభివృద్ధి చేయకుండా మన అటెన్షన్ డైవర్ట్ చేసి కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి చలిగాల్చుకునే రకాలు ఇవన్నీ. నేను రాయలసీమ వాదిని, ఈ గడ్డ మీద పుట్టా. అవునా కాదా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఈరోజు సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నా. ఈరోజు కర్నూలు జిల్లాలో చూడండి, బోయ కులస్తులు ఎక్కువగా ఉన్నారు. 2 బోయస్తులకి, బోయ కులాలకి ఎమ్మెల్యేలుగా ఇచ్చాను. అనంతపూర్లో 2కి ఇచ్చాను, ఒక ఎంపీని పెట్టాను. అంటే బోయ కులస్తులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఒక ఎంపీని 4 ఎమ్మెల్యేలు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కురబ కులస్తులు ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎంపీని ఇచ్చాం కర్నూలులో. ఇంకో పక్క వైశ్య కులస్తులకి కర్నూలులో ఎమ్మెల్యే సీట్ ఇచ్చాం. ముస్లిం సోదరులకి నంద్యాలలో ఎమ్మెల్యే ఇచ్చాం. ఇంకో పక్క ఈడిగ కులస్తుడికి ఒక ఎమ్మెల్యే ఇచ్చాం. ఇక్కడ మాలా మాదిగా అందరినీ బ్యాలెన్స్ చేయడానికి సమతుల్యంతో 2 బ్యాలెన్స్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరికి అన్యాయం జరగడం లేదు. రాయలసీమలో బలిజలు ఉన్నారు, అది కూడా ఆలోచించి ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి సీట్ ఇచ్చి తిరుపతి ఇస్తే, రెండో పక్కన తెలుగుదేశం పార్టీ రాయచోట్ల సీట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్నా, రాయలసీమలో ఇంతమంది బలిజలుంటే ఒక్కరికైనా ఇచ్చావా అని అడుగుతున్నా నేను. ఇది సామాజిక న్యాయం అని అడుగుతున్నా. ఇక్కడ మీరు చూసే సబరి
ఒక రెడ్లు కూడా ఇక్కడ అన్యాయం చేయలే. తెలుగుదేశం పార్టీ నందికొట్కూరులో మీరు చూస్తే శబరికి ఇచ్చాం, పక్కనే డోన్లో సూర్యప్రకాష్ రెడ్డికి ఇచ్చాం, పక్కనే బీసీ జనార్దన్ రెడ్డికి ఇచ్చాం, శ్రీశైలంలో మన బుడ్డా రాజశేఖర రెడ్డికి ఇచ్చాం, పాండ్యంలో మనం గౌరీ చరితకి ఇచ్చాం. ఏం తమ్ముళ్ళు ఎవరికైనా అన్యాయం చేశావా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది నా సామాజిక న్యాయ సమీకరణలు. ఇతను చేసేది సామాజిక ద్రోహం. నేను అడుగుతున్నా, రెడ్లు కావాలని ఎగబెడుతున్నాడు. ఒక్క రెడ్డికైనా ఆర్థికంగా బాగుపడ్డారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎవరైనా బాగుపడ్డారా ఈ నియోజకవర్గంలో? ఒక్క సైకో, పిల్ల సైకో తప్ప ఎవడైనా బాగుపడ్డాడా అని అడుగుతున్నా. ఒక్క రెడ్డికి ఉద్యోగం వచ్చిందా అని అడుగుతున్నా. ఒక రెడ్డి 1 లక్ష రూపాయలు ఇక్కడ సంపాదించాడా అని అడుగుతున్నా. మరి కులం కావాలన్నా మనకు? మతాన్ని రెచ్చగొడుతున్నానని చెప్తున్నాను. నేను వస్తే మళ్ళా 4% రిజర్వేషన్లు పోతాయంట. నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి 5-6 మంది అడ్వకేట్లు పెట్టి సుప్రీంకోర్టులో మీ రిజర్వేషన్లు కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ, భవిష్యత్తులో కూడా కాపాడే పార్టీ తెలుగుదేశం పార్టీ. మసీదులకు నేను ఆర్థిక సహాయం చేస్తే మసీదులు కూలగొడతామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, మైనారిటీలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 95 2004లో ఎన్డీఏతో ఉన్నాం, 14 19లో ఎన్డీఏతో ఉన్నాం. నేను అడుగుతున్నా, ఈరోజు కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ వచ్చిందంటే నా వల్లనే వచ్చింది, అవునా కాదా అని అడుగుతున్నా. హైదరాబాద్లో ఉర్దూ యూనివర్సిటీ నేనే పెట్టాను, హజ్ హౌస్ నేనే కట్టాను, ఉర్దూ 2వ భాష కింద 13 జిల్లాల్లో పెట్టాను, షాదీ ఖానాలు కట్టాను. అదే మరిగా మీరు చూస్తే ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం 36,000 మంది ఆడబిడ్డల్ని 140 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లిళ్లు చేపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దుల్హాన్ ఇచ్చాం, రంజాన్ తోఫా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ముస్లిం సోదరులకు విదేశీ విద్య ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రేపు రాబోయే రోజుల్లో మక్కాకు పోవడానికి 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేయబోయే పార్టీ తెలుగుదేశం పార్టీ.